ఏడాది కాలంగా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే జగన్, అతని అనుచరగణం ఉన్మాదుల్లా రాష్ట్రం మీద పడి అలజడులు సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఏడాది కాలంగా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే జగన్, అతని అనుచరగణం ఉన్మాదుల్లా రాష్ట్రం మీద పడి అలజడులు సృష్టిస్తున్నారని, బెట్టింగ్ వేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి జగన్ వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసుల సూచనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇద్దరి చావుకి కారణమయ్యారు. జగన్ బయటకు వస్తే ఆయన సైకో మూకలు ఊర్ల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. వైసీపీ ఉన్మాదుల చర్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారు. నాగమల్లేశ్వరరావుకు బెట్టింగ్ల పిచ్చి ఉంది. ఆ బెట్టింగ్లతో లక్షలాది రూపాయలు నష్టపోయాడని ఆ ఊరివారంతా చెబుతున్నారు. సంవత్సరం క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరరావు ఇప్పుడు గుర్తుకొచ్చాడా? జగన్ చేసిన దుర్మార్గాలను పక్కదోవ పట్టించడానికి అశాంతిని సృష్టిస్తున్నారని అన్నారు. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈ రోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం గాని, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గాని, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో గాని, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం గాని, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం గాని, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో గాని, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం గాని, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈ రోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే 2వ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ గాని ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైన పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో గాని జనరల్ గా గాని ఎక్కడ కూడా చూడలా. మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్స్లు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే
వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్ లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్ లో గాని లేదా అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్ లో ఉన్నటువంటి కారుని సైతం ఇచ్చి హాస్పిటల్ కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈ రోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర గణానికి గాని లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారని అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడే అందినటువంటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే గానీ అక్కడికి పరామర్శకి వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేటువంటి పరిస్థితి. అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి, ఆ సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు, ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్ గా మ్యాన్ పవర్ మనుషుల్ని అదేవిధంగా ఆ వెహికల్స్ ని వాళ్ళు అనుమతినిచ్చారు. కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు, ఈవేళ ఒక పరామర్శకి వెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలికొన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా గొడవలను సృష్టించడం, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర పనేటువంటి పరిస్థితి. మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు, మరి ఈవేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను గాని ఆ గ్రామంలో గాని ఆ పరిసర ప్రాంతాల్లో గాని అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకి వెళ్తున్నారని ఎవరు ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈ రోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడని. అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే 2024 జూన్ 5వ తేదీన ఆ రోజు ఏదైతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు, ముఖ్యమంత్రిగా గాని ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్, ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ కి ముందే కాదు పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్ లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్ లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కుట్రలు పన్నాలి
సృష్టించాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా చూసాం, ఏదైతే ఆ నాగమల్లేశ్వరరావు గారి మీద 2 కేసులు ఉన్నాయి. మరి ఆ 2 కేసులు కూడా ఎప్పుడు నమోదయ్యాయంటే, ఒకటి నీ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే 2022లో ఏదైతే క్రైమ్ నెంబర్ 169/2022 మరి ఒకసారి, అదేవిధంగా రెండవ కేసు చూస్తే 2010లో క్రైమ్ నెంబర్ 50/2010. అంటే ఆయన మీద నాగమల్లేశ్వర ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతని మీద ఉన్నటువంటి 2 కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి 14-19 సమయంలో కూడా లేనిటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కక్షపూరితమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ ప్రభుత్వం వేధించింది అనడానికి అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే అతను చనిపోతే, అంటే ఇటువంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కావాలనే ఈ రోజు మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్ గా ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత సామరస్యంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు, ఇటువంటి అశాంతికి, ఇటువంటి అలజడులకు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.